వచ్చాడు మనకి భయం లేదు. हे प्रभु हरि राम कृष्ण राधम जगन्मोहन रेड्डी మరి మా ఆయనకి వచ్చిందేమో జబ్బు చేతవా చదవాలి కదా. हे प्रभु हरि राम कृष्ण राधम जगन्मोहन रेड्डी. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. हे प्रभु हरि राम कृष्ण राधम जगन्मोहन रेड्डी. हे प्रभु हरि राम कृष्ण राधम जगन्मोहन रेड्डी. గుండాలు రౌడీలు మొత్తం ఏం జరిగిందో దేవుడికి తెలుసు. ఏమా నేను ఓటు వేయకపోవడం వల్ల వాడు ఓడిపోయినట్టు ఏదో నాకు బడి ఇస్తాడు. బుల్లమ్మకు నేనంటే చాలా ఇదంటే ఇది. ఈ ట్రోలింగ్లు వెక్కిరింతల గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగనన్న. నమస్కారం చేసుకో. మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి ఆ పచ్చ టవల్స్ కప్పుకుని వచ్చిన జనం మీద ఏదో ప్రేమ వలకపోతున్నట్టు ఏం యాక్ట్ చేస్తున్నావురా నువ్వు. మంద మన వాళ్ళ మీద పడుతుంటే ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు. రెండోసారి మన వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. చచ్చిపోతున్నా లేదా ఈ రౌడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే కనుక ఈరోజు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. కనుక ఆంధ్ర విడిచి రండి బయటికి. వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ఏంటి బాబన్న ఇంకోసారి టైం వచ్చినప్పుడు చూసుకుందాం. ఏంటే కౌంటర్ ఇస్తున్నా? చూపించిన మూడు పాడు చేయకు నీ తల్లి వెళ్ళి. ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం కొన్ని సోషల్ మీడియా ట్రోలింగ్ బాగా జరుగుతుంది. గుండె గీచుకుంటారు, మీసం గీచుకుంటారు, ఎప్పుడు తీసుకుంటారు అంటూ కూడా మీ మీద బాగా ట్రోలింగ్ జరుగుతుంది. ఏమంటారు సార్? ఇప్పుడు గుండు గీచుకుంటానని చెప్పలేదు కానీ మీసం చూసారా సార్ డబుల్ యాక్షన్ ఘాట్ అయితే తీర్చుకుంటానన్నాను. తప్పనిసరిగా తీర్చుకుంటాను. ఇవే తగ్గించుకుంటే మంచి. ఇలా జరిగింది ఏమిటి? ఓం నమ శివాయ. ఓటమిని శిరస వహిస్తున్నాం. వాడి శాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కూడా స్వాగతిస్తున్నాం. మండుతున్నట్టుంది. కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మరొకసారి వారిని అందరినీ కూడా స్వాగతిస్తున్నాం. మనోడనుకున్నారు పగోడు వీడు. మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి అదే మాటను తెలియజేయడం జరిగింది. చెప్పవే నేను వింటాను కదా. ఓ చెప్పే. రోజు నగిరీలు అట్ర ఫ్లాప్ అయ్యావు. నువ్వు ఏం కర్మ నీకు? వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగే అవినీతి ఒక్కరోజు ప్రశ్నించకపోయాను. జగనన్న జగనన్న అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న అన్న. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు అన్న గొడ్డ ఏం కాదు. మంగళవారం వచ్చారా, బుధవారం వచ్చారా, ఎప్పుడు వచ్చారా రండి, నేను తొడుకోబోతా. అంటే ఎవరు ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి. దర్శనాలకు మా విఐపీలో డైరెక్ట్ గా ఏమో మంత్రి ఫ్యామిలీకి ఎంత ఇటుకని ప్యాకేజీ సంపాదించింది పాపం. కొడుకు 1.5 పైన పెట్టి కారు తీయించిందంటే యాడ్ నుంచి వచ్చింది. మనిషికి ₹1,00,000. ఇప్పుడు ఎవరు చూడలేదు కదా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.